అందరికి నమస్తే అండి. మనగడం లాక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో ఒకే ఒక ఆకుతో మనము మనీ ప్లాంట్ మొక్కలను ఎలా పెంచాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అలాగే మనీ ప్లాంట్ మొక్క గుబ్బురుగా హెల్తీగా బుష్గా పెరగాలంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా పెంచాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా నేను మీడియం సైజ్ తొట్టి తీసుకున్నానండి. ఎందుకంటే నేను గుబ్బురుగా ఒకే దగ్గర పెంచాలనుకుంటున్నాను కాబట్టి మీడియం సైజ్ తొట్టి తీసుకున్నాను. అందులో మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని ఆ తొట్టిలో వేసుకోవాలి. నేను మేక ఎరువు ఎక్స్ట్రాగా వేస్తున్నానండి, డబుల్ ఎనర్జీ కోసం. మధ్యలో కొద్దిగా మేక ఎరువు వేసి మళ్ళీ పైన సాయిల్ మిక్స్ వేశాను. ఖచ్చితంగా తొట్టికి అడుగు భాగంలో ఒక హోల్ ఉండేలా చూసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ పోవడానికి. ఇప్పుడు మనం మనీ ప్లాంట్ ఆకుల్ని రెడీ చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆకుల్ని కట్ చేసుకోవాలండి. ఒక్క ఆకు కాకుండా కింద కొంచెం కాడ ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, అక్కడ రూట్స్ వస్తాయి కదా, అలా ఉండేలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు మొక్క తొందరగా చిగురిస్తుంది, తొందరగా నాటుకుంటుంది. ఆకు కింది కాడ 1 ఇంచ్ వరకు ఉండేలా చూసుకోవాలి. రూట్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ కాడ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మనకు తొందరగా చిగురిస్తుంది. ఇప్పుడు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా ఉండాలి. ఇలా మన తొట్టి సైజుని బట్టి మన తొట్టికి ఎన్ని ఆకులు అవసరం ఉంటాయో అన్ని ఆకులను తీసుకోవాలి. నేనైతే ఒక 25 వరకు తీసుకున్నానండి. ఆకులు కూడా హెల్తీగా ఉన్న ఆకులు మాత్రమే తీసుకోవాలండి. వీలైతే కొద్దిగా పెద్ద సైజు ఉన్న ఆకులు తీసుకోవడానికి ట్రై చేయండి. మన మనీ ప్లాంట్ చెట్టుకు పెద్ద పెద్ద సైజులో ఆకులు రావాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకే అండి, ఇప్పుడు మనము ఎలా నాటుకోవాలో చూసేద్దాం. ఆకు చివరి భాగంలో కాడ ఉంచుకున్నాం కదా, ఆ కాడను జస్ట్ మట్టిలో పెట్టేసేయండి. అంతే, మట్టి లోపలికి వద్దు, జస్ట్ మట్టిలో పెట్టేసేయండి. అలా నీట్గా మనం తొట్టి చుట్టూ అలా ఆకులని ఒకటి అలా పెట్టుకుంటూ రావడమే అన్నమాట. ఆకులు బెండ్ అవ్వకుండా, ఆకులు పడిపోకుండా ఉండేలాగా పెట్టుకోవాలి. ఒకవేళ మనము తీసుకున్న ఆకులకు రూట్స్ గిట్లా ఉంటే, కాళ్ళకు రూట్స్ గిట్లా ఉంటే ఆ రూట్స్ను కూడా అలా మట్టిపైన నీట్గా పెట్టండి, డ్యామేజ్ అవ్వకుండా. రూట్స్ ఆల్రెడీ ఉన్న ఆకుల్ని మనము నాటుకోవడం వల్ల ఇంకా తొందరగా గ్రో అవుతాయి కదా, మొక్కలు ఫాస్ట్గా పెరుగుతాయి కదా. కాబట్టి రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా పైన మట్టి ఉంది కదా, జస్ట్ అలా పెట్టేస్తే సరిపోతుంది. చూడండి, నా చేతిలో ఉన్న ఆకుకు రూట్స్ ఉన్నాయి, జస్ట్ అలా పెట్టేసాను అంతే. నేను ఆ రూట్ని కూడా నేను ఏం అనలేదు. ఇలా మనము ఎక్కువ ఆకులతో మనము నాటుకోవడం వల్ల మనీ ప్లాంట్ మొక్క బుష్గా హెల్తీగా పెరుగుతుందండి, ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట, గుబ్బురుగా తయారైపోతుంది. మనము ఒక కొమ్మను ఒక 2 ఆకులు పెట్టేసుకుంటే అది పెరిగి పెద్దగా వరకు చాలా టైం తీసుకుంటుంది కదా. అలా కాకుండా ఎక్కువ ఆకులతో మనము నాటుకోవడం వల్ల, ప్రాపగేట్ చేసుకోవడం వల్ల తొట్టి మొత్తం తొందరగా కవర్ అయిపోయి మనకు మొక్క బుష్గా తయారైపోతుందండి. చూడడానికి అందంగా కనిపిస్తుంది. వితిన్ 60 డేస్లోనే మనకు తొట్టి కనిపించకుండా మొత్తం కవర్ అయిపోతుందండి. ఇలా తొట్టి నిండా ఆకులన్నీ మనం నీట్గా పెట్టేసుకున్న తర్వాత కాడలు కవర్ అయ్యేలాగా మనము ఖచ్చితంగా మట్టి వేసుకోవాలి. సాయిల్ మిక్స్ అండి ఇది కూడా. ఇలా నీట్గా కాడలన్నీ మనము ఆకులకున్న కాడలు కనిపించకుండా మొత్తం కవర్ చేసేసుకోవాలి మట్టితో. ఇప్పుడు మధ్యలో మొత్తం ఎంటీ ఉంది కదండి, కాబట్టి మనం మధ్యలో కూడా ఖచ్చితంగా ఆకులు నాటుకోవాలి. నేనైతే ఒక 6-7 ఆకుల్ని తీసుకున్నానండి, పెద్ద పెద్ద ఆకుల్ని. మనం ఒక కట్లాగా తయారు చేసుకోవాలన్నమాట. మంచి ఆకుల్ని కూడా చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం నీట్గా సెట్ చేసేసుకొని మనం నాటుకోవాలండి. ఒకవేళ మనకు చేతిలో పట్టుకోవడం ఇబ్బంది అనిపిస్తే కింద ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసినా కూడా ఏం పర్వాలేదు. నేనైతే ఏం వేయట్లేదు. ఒకవేళ కావాలనుకుంటే కూడా అలా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలండి, కుప్ప కాకుండా ఇలా నీట్గా ఒక ఫ్లవర్ షేప్ లాగా సెట్ చేసుకుంటే ఆకులన్నీ ఫోల్డ్ అయ్యి డ్యామేజ్ అవ్వాయి అన్నమాట. అలా పట్టుకొని నాటుకోవడమే. చూడండి, వెనుక కూడా ఎంత కాడలన్నీ ఒక దగ్గర ఎంత నీట్గా ఉన్నాయో అలా ఖచ్చితంగా అన్ని ఆకులకు ఉన్నట్టే ఆకు కింద ఖచ్చితంగా 1 ఇంచు కాడ ఉండాల్సిందే అండి. ఇప్పుడు మధ్యలో కొంచెం మట్టి తీయాలండి, గుంతలాగా మట్టి తీసేసి ఆ కాడలు కుప్ప ఉన్నాయి కదా, అవన్నీ కాడలన్నీ మట్టిలో పెట్టేసేయాలి. లోపలికి పెట్టాలండి, డీప్గా పెట్టాలి మట్టిలో. ఎందుకంటే మనము పైన ఇంకా మట్టి వేసే చాయిస్ కూడా లేదు కాబట్టి కొంచెం మట్టిలో ఉండేలా చూసుకోవాలి. అంతే అండి, చూడండి ఎంత అందంగా అనిపిస్తుంది కదా పాటు. సూపర్ కొడుతుందండి. ఇంకా మొత్తం చిగురించి కొంచెం పెద్దగా అయినాక
అసలు తొట్టి కనిపించదండి, అంత బాగా కవర్ అయిపోతుంది, ఒక స్టూల్ లాగా అయిపోతుంది అన్నమాట. ఈ మట్టిలో మనము కొద్దిగా టీ పొడి వేయాలండి. ఇది నార్మల్గా ఇంట్లో వాడుకునే టీ పొడి అండి. జస్ట్ ఒక 1 టేబుల్ స్పూను అల్లం మట్టిలో చల్లిస్తే సరిపోతుంది అనమాట. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఈ సైజ్ తొట్టికి అయితే. ఇలా టీ పొడి మనం మనీ ప్లాంట్కి వేయడం వల్ల మనీ ప్లాంట్ గ్రీన్గా పెరుగుతుందండి, బుష్గా హెల్తీగా పెరుగుతుంది. ఎప్సమ్ సాల్ట్ మనం వేస్తాం కదా మన తమలపాకు మొక్కలకు మనీ ప్లాంట్ మొక్కలకు, అలా ఎప్సమ్ సాల్ట్ వేయకుండానే అంత గ్రీన్గా పెరుగుతుందండి. టీ పౌడర్ అంత బాగా పనిచేస్తుంది. ఇది నా సీక్రెట్ పౌడర్ అండి. తమలపాకు మొక్కకు మనీ ప్లాంట్ మొక్కకు నేను ఖచ్చితంగా వాడతాను. వెంటనే నీళ్లు పోసేసేయాలి. ఈ టీ పౌడరు మనము మనీ ప్లాంట్కి వాడడం వల్ల ఆకులు పెద్ద పెద్ద సైజులో కూడా వస్తాయండి. నేనైతే ప్రతి నెల కంపోస్ట్లో 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసి మొక్క మొదట్లో వేస్తానండి. అది మనకు మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, మొక్క గ్రీన్గా హెల్తీగా బుష్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. చూడండి ఎంత బాగా ఎక్స్ట్రా వాటర్ లీక్ అవుతున్నాయో, ఇలా ఖచ్చితంగా లీక్ అవ్వాలండి. ఇలా ఎక్స్ట్రా వాటర్ పోకపోతే మొక్క చచ్చిపోతుందండి, వాటర్ ఎక్కువయ్యి. కాబట్టి ఈ జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు మనం రిజల్ట్ చూద్దామండి. మనం మనీ ప్లాంట్ ఆకులు నాటుకున్న తర్వాత 100 రోజుల తర్వాత రిజల్ట్ అండి ఇది. చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో. మనం నాటిన ప్రతి కొమ్మ చిగురించిందండి. ఒక ఆకుతో నాటుకున్నాం కాబట్టి మనకు కొద్దిగా లేటుగా చిగురిస్తాయి, కానీ ఖచ్చితంగా చిగురిస్తాయి అన్నమాట. చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో. చూడండి ఆకు పైన ఎంత బాగా డిజైన్ వచ్చింది కదా. ఇలా ఆకుల పైన డిజైన్ ఉంది అని అంటే మన మొక్క హెల్తీగా ఉన్నట్టే అండి. ఎప్పుడైనా కూడా మనీ ప్లాంట్ హెల్తీగా ఉన్నప్పుడే ఆకుల పైన ఇలా డిజైన్ వస్తుంది, కాబట్టి ఇది చూసుకోవాలి. అయితే ఇలా మనీ ప్లాంట్ హెల్తీగా పెరగాలి అంటే మనం సెమీ షేడ్కి పెట్టుకోవాలండి. కంప్లీట్గా ఎండకు పెట్టకూడదు. ఎండకు పెడితే హెల్తీగా ఉండదండి మనీ ప్లాంట్. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మొక్కను సెమీ షేడ్కి పెట్టడానికి ట్రై చేయాలి. మన మనీ ప్లాంట్ మొక్క హెల్తీగా పెరుగుతుంది అంటే ఆకులు కూడా పెద్ద పెద్ద సైజులో వస్తాయి అన్నమాట. మనము మొక్క ఎండకు పెట్టడం వల్ల ఆకుల పైన డిజైన్ రాదు, ఆకులు చిన్న చిన్న సైజులోను ఎల్లో కలర్ సైజులోను అట్లా వస్తాయి అన్నమాట. కాబట్టి సెమీ షేడ్కి పెట్టడానికి ట్రై చేయాలి. నేను ఇప్పుడు మీకు ఒక కొమ్మ తీసి చూపిస్తాను మనకు ఎట్లా రూట్స్ వచ్చాయని చెప్పేసి. మీకు క్లారిటీ కావాలి కదా, అందుకని. అయితే మొత్తం మట్టి అంతా డ్రై అయింది మొక్క మొదట్లో. సో నేను తీస్తుంటే కొమ్మ ఇరిగిపోయింది పైనుంచి. అయినా సరే ఆ ఇరిగిపోయిన కొమ్మ లోపల భాగం తీసి మరీ చూపిస్తా. అసలు అనుకోలేదు, కొంచెం నీళ్ళు పోసింటే మట్టి కొంచెం తడయి ఈజీగా వచ్చేదేమో, వస్తుందిలే అనుకున్నాను. సో అలా ఇరిగిపోయింది. చూడండి మనం నాటుకున్న ఆకే కదా, క్లియర్గా కనిపిస్తుందో మీకు. చూడండి నేను ఇంకా దగ్గరికి వెళ్ళి మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇలా ఎక్కువ ఆకులతో మనము మొక్కలు పెంచడం వల్ల తొందరగా బుష్గా పెరుగుతుందండి. తొట్టి తొందరగా మొత్తం కంప్లీట్గా నిండిపోయి మనకు బుష్గా హెల్దీగా అందంగా తయారవుతుంది అన్నమాట. కాబట్టి ఇలా ఎక్కువ ఆకులు నాటుకోవాలి. చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చాయి కదా, చాలా బాగా గ్రో అయింది. నిజంగా ఒక్క ఆకుతో కూడా మనము మనీ ప్లాంట్ మొక్కల్ని పెంచవచ్చు. మనం వేరే వాళ్ళ మొక్కల నుంచి మనం పెద్ద పెద్ద కొమ్మలు కావాలి అంటే వాళ్ళు ఇవ్వరు, మనం తెచ్చుకోలేం కదా. కాబట్టి ఇలా ఒక 2-3 ఆకులతో మనం మొక్కలు పెంచుకోవచ్చు అన్నమాట, ఆకులు తెచ్చుకొని. నిజానికి మనీ ప్లాంట్ మొక్కను కొనొద్దు, దొంగలించాలి అంటారు, కొట్టేసేయాలి అంటారు. ఏమో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆదిలాబాద్ నుంచి తెచ్చుకున్నాను. మా గలీలో వేరే వాళ్ళ ఇంటికాడ పెద్ద పెద్ద ఆకులతో ఉందండి మనీ ప్లాంట్. సో అలా చెట్టు నుంచి ఒక 4-5 ఆకులు తెచ్చి నేను పెంచుకున్నాను అన్నమాట. చాలా బాగా పెరిగింది మొత్తానికి అయితే. చూడండి ఇంకా లేత లేత చిగుర్లు ఉన్నాయన్నమాట, ఎంత బాగున్నాయి చూడండి. అయితే మనము దీనికి పెద్దగా ఏం మెయింటైన్ చేయవలసిన అవసరం లేదండి. నీళ్ళు ఒకటి టైం టు టైం ఇస్తే సరిపోతుంది. మనీ ప్లాంట్ మొక్కకి నీళ్ళు ఎక్కువైనా కూడా ఆకులు ఎల్లో కలర్లో వస్తాయండి, ఇది కూడా చూసుకోవాలి. నీళ్ళు తక్కువైనా కూడా మొక్క గ్రోత్ ఆగిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మొక్క మొదట్లో మట్టి డ్రై అయినప్పుడు చూసుకొని నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకా మనము బియ్యం కడ నీళ్ళు, పప్పు కడ నీళ్ళు పోయొచ్చు, జీవామృతం పోయొచ్చు, అన్ని మొక్కలకి ఇచ్చినట్టు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్ని ఇవ్వచ్చు. అలాగే మంత్కి ఒకసారి అండి, ఒక నెలకు ఒకసారి కంపోస్ట్లో కొంచెం అంతా ఒక 1 టేబుల్ స్పూన్ టీ పొడి వేసేసి కలిపేసి మొక్క మొదట్లో ఇస్తే మొక్క చాలా హెల్తీగా చాలా బుష్గా పెరుగుతుందండి. ఇంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదన్నమాట. చూడండి మొక్క ఎంత మంచిగా అయిందో, ఎంత హెల్తీగా ఎంత బుష్గా పెరిగిపోయిందో.
తొట్టి మొత్తం కవర్ అయిపోయిందండి. ఎంత హెల్దీగా పెరిగింది కదా, మొత్తం టేబుల్ లాగా అయిపోయింది, రౌండ్గా బాల్ లాగా. నా ఐడియా ఇదే అన్నమాట, ఇట్లా మొత్తము తొట్టి అంతా కవర్ అయ్యేలాగానే పెంచాలనుకున్నాను. నార్మల్గా అయితే మనము మనీ ప్లాంట్ అంటే ఇట్లా తీగ జాతి మొక్క కాబట్టి బిల్డింగ్ పైకి ఎక్కించడము, లేదంటే ఇట్లా ఎక్కడైనా మనము అల్లుకుపోయేలా ఎక్కించే ప్రయత్నం చేస్తాం. కానీ మనం మొక్కల మధ్యలో ఇలా కూడా పెంచుకొని మనం మొక్కల మధ్యలో పెడితే చాలా బాగుంటుందండి అక్కడక్కడ కదా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా పెంచడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.